నాన్ వెజ్ తినని వాళ్ళకి ప్రోటీన్స్‌తో పాటు పోషకాలు, విటమిన్ ఏ, ఇంకా సి పుష్కలంగా లభించే పనస పొట్టు కూర ఈజీ మెథడ్‌లో ఇలా చేసుకోండి చాలా బావుంటుంది. ముందుగా పచ్చి పనసకాయని పైన లేయర్ తీసుకొని ఇలా చిన్నగా పొట్టు కొట్టుకొని, నీళ్ళల్లో నానబెట్టిన చింతపండుని చేత్తో బాగా పిసికి, ఆ నీళ్ళన్నీ వేరే గిన్నెలోకి ఫిల్టర్ చేసుకొని, ఉప్పు, పసుపు వేసి పొయ్యి మీద పెట్టి నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఈ పనస పొట్టుని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 15, 20 నిమిషాల పాటు ఉడికించుకొని ఈ నీళ్ళన్నీ వార్చేసుకోవాలి. స్టవ్ మీద కడాయిలో ఆయిల్ వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, చాయమినపప్పు వేసి ఒక్క నిమిషం ఫ్రై చేసి ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు వేగిన తర్వాత చిక్కని చింతపండు గుజ్జు వేసి ఒక్క నిమిషం ఉడకనిచ్చి ఈ పనస పొట్టు వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక పసుపు, ఉప్పు, కారం వేసి కలుపుతూ పొడి పొడిలాడేంత వరకు ఫ్రై చేసుకున్నాక 1 టీ స్పూన్ వరకు వేపి పొడి చేసిన ఆవపిండి వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్ గా కొత్తిమీర జల్లుకుంటే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పనస పొట్టు కూర రెడీ. తప్పకుండా ట్రై చేయండి.